ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఒంగోలు డైరీకి ఒక ఘనమైన చరిత్ర ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద డైరీగా పేరుంది. రైతుల పరస్పర సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఒక్కసారిగా దీనస్థితిలోకి నెట్టబడింది. ఉద్యోగులు, పాలక వర్గాలు రైతుల నుంచి ప్రతిరోజు సేకరించిన పాలతో కళకళలాడుతున్న పాల డైరీ ఆస్తులను కాపాడుకోలేని స్థితిలో భూ బకాసురుల కన్నుపడి వారి కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రయత్నం జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. దీనిపై ప్రత్యేక కథనం. ఒంగోలు కేంద్రంగా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాల డైరీ ఏర్పాటు చేశారు. దానికి పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు, రైతులతో ఎప్పుడు ఈ డైరీ కళకళలాడుతుండేది. డైరీ అభివృద్ధి చేయాలంటే కొంత భూమి కూడా సేకరించాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థలాలను సేకరించుకొని వారికి ప్రత్యేక స్థలాలను అప్పటి జిల్లా కలెక్టర్ జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జరిగాయి. ఆసియా ఖండంలోని అత్యంత అధునాతనమైన పరికరాలతో ఈ పాల డైరీ నడుస్తూ రైతులకు ఎంతో కొంత ఆర్థికంగా చేదోడుగా ఉంటూ సాగుతుంది. పాల డైరీ అభివృద్ధి చెందాలంటే రైతుల నుండి కొంత సహకారం అవసరమని రైతులతో పాలక వర్గాల సభ్యులు, అధికారులు కోరిన మీదట జిల్లా వ్యాప్తంగా పాల రైతులు ఒక్కొక్క రోజు తనకు వచ్చే పాల నగదును లెక్క చేయకుండా డైరీకి అందించిన ఘనత ఒంగోలు పాల డైరీది. ఒంగోలు డైరీకి సంబంధించి 1988-89 ప్రాంతంలో దాదాపు 78 ఎకరాల్లో ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు జయప్రకాష్ నారాయణ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 29.5 లక్ష ఆ రోజు వాల్యుయేషన్ వేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరిగింది. దాన్ని హద్దులు కూడా ఫిక్స్ చేసి లక్ష్మీ నరసింహ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్న టైంలో అంతా డైరీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ హద్దులు మెన్షన్ చేశారు. తర్వాత కాలానుగుణంగా డైరీ మూతపడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది అనాథరైజ్డ్ ఆక్రమణలో దాన్ని సబ్స్టేషన్కి పక్కన 5 ఎకరాల 27 సెంట్లు ఉంటే దాన్ని ఆక్రమించుకోవడానికి ప్లాట్లు వేసి చేయటం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. వాళ్ళని డాక్యుమెంట్స్ మీకు ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్స్ ఏదైనా ఉంటే తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు మరలా జిల్లా అధికారులు ఎవరు దాని గురించి పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆ ఆస్తులు కాపాడాలంటే దాదాపు 78 ఎకరాలు, దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ. అది ఓన్లీ ఒంగోలు డైరీ వరకే. ఇంకా మిగతా జిల్లాలో చాలా ఉన్నాయి. కొండముందులలో 12 ఎకరాలు ఉన్నాయి, ఖమ్మంలో 5 ఎకరాలు ఉంది, ఎర్రగొండపాలెంలో 5 ఎకరాలు ఉంది, దర్శిలో 4 ఎకరాలు ఉంది, కనిగిరిలో 8 ఎకరాలు ఉన్నాయి. ఇట్లా బోల్డైన ఆస్తులు ఉన్నాయి ఒంగోలు డైరీకి సంబంధించిన ఆస్తులు. వీటన్నిటినీ పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులకి, జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారికి దీని మీద దృష్టి పెట్టి దీనికి చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నామండి. కమిటీ పాలక వర్గాలు మారే కొద్దీ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి దానిని ఫెడరేషన్గా మార్పు చేశారు. ఫెడరేషన్గా మార్పు చేసిన తరువాత ఒక్కసారిగా ఒంగోలు పాల డైరీ నిర్వీర్యమైంది. గతంలో ఉన్న ప్రభుత్వం పాల డైరీని అమూల్కు అప్పచెప్పాలని తీసుకున్న నిర్ణయాల వల్ల అసలుకు ఎసరై ఉద్యోగులందరినీ ఉన్న ఫలంగా వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపారు. వారికి ఇవ్వాల్సిన పారితోషికాలు కూడా అందించలేని స్థితిలోకి వెళ్ళింది. ఇదిలా ఉంటే గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీ నరసింహం పాల డైరీకి కార్యదర్శిగా ఉంటూ పాల కేంద్రం వెనుక వైపున ఉన్న విద్యుత్ ఉపకేంద్రం, దాని పక్కనే ఉన్న 5 ఎకరాల పైచిలుకు భూమిని అన్యాక్రాంతమవుతుంటే అప్పుడు రెవెన్యూ అధికారులను పంపించి పాల డైరీ ఉద్యోగులు, సహకార సంఘాల నాయకులతో కలిసి దానికి కంచె వేయించిన పరిస్థితి ఉంది. నేడు ఈ 5 ఎకరాల స్థలాన్ని కొందరు భూ ఆక్రమణదారులు కన్నుబడి కబ్జా చేసేందుకు పూనుకున్నారు. అందులోని వేప చెట్లు, టేకు చెట్లను పూర్తిగా తొలగించారు. వాటిని తీసుకుని భూ కబ్జాదారులు అమ్ముకున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా కోతవేటు దూరంలో ఉన్న పాల డైరీని సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. యథేచ్ఛగా భూ ఆక్రమణదారులు బాగు చేస్తుంటే పట్టించుకోలేని స్థితిలోకి నెట్టబడింది. ఒంగోలు డైరీకి 78 ఎకరాలు స్థలం పొలం ఉంది. అది రైతులు నెలవారీ పేమెంట్లో తగ్గించి రైతుల సొమ్ముతోనే ఆ పొలం కొన్నారు. తర్వాత లక్ష్మీ నరసింహ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు
కొన్ని ఈ ఆక్రమణలను తొలగించి మొత్తం ఫెన్సింగు హద్దులను నిర్ణయించారు. తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు ఎంప్లాయీస్ కానీ పాల ఉత్పత్తిదారులు ప్రెసిడెంట్లు కానీ అందరూ మన పాలకేంద్రానికి సంబంధించిన మొత్తం దాని మీద స్పందించి ఎటువంటి బయట వ్యక్తులు ఎటువంటి వాళ్ళు రాకుండా కూడా చాలా వరకు దాన్ని అడ్డుకోగలిగారు. కానీ కాలక్రమేణా డైరీ మూసివేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫెడరేషన్ నుంచి ఒక ఎంప్లాయీని వేశారు. అతను ప్రతిదీ నేను జాయింట్ కలెక్టర్ గారికి చెప్తున్నా అంటున్నాడు, కానీ మన ఇటీవల పేపర్లో జాయింట్ కలెక్టర్ గారు నాకేం తెలియదు అన్నాడు. ఇది ప్రస్తుతం ఏపీడీఎస్ఎఫ్ వారి ఆధీనంలో ఉంది కాబట్టి మొత్తం ఫెడరేషన్ అధికారులు, జిల్లా అధికారులు మొత్తం స్పందించి ఈ ఆక్రమణలకు అడ్డుకట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ప్రజల ఆస్తి కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా జిల్లా అధికార యంత్రానికి ఉందని తెలియజేస్తున్నాను. సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార డైరీ నేడు చిల్ల చెట్లు పొదల్లో చిక్కుకుంది. విద్యుత్ కాంతులతో కళకళలాడిన డైరీ చీకటిమయం అయిపోయింది. రైతుల కష్టార్జితంతో ఏర్పడిన డైరీని దినదినాభివృద్ధి చేయాల్సి పోయి నిర్వీర్యమైపోయే స్థితికి తీసుకురావడంతో ప్రజలు, అప్పటి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక రాకపోతే ఎవరు ఆస్తులను కాపాడతారనే ప్రశ్నగా మారిందని కొంతమంది గుసగుసలాడుతున్నారు. మొక్కుబడి కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు రెవెన్యూ యంత్రాంగం అటువైపు వెళ్లి చూశారే తప్ప దానికి సంబంధించిన రికార్డులు కానీ జిల్లా అధికారులతో చర్చించిన దాఖలాలు లేవని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి విలువైన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటే దానిని మరిచినట్లు ఉందని కొందరు అంటున్నారు. జిల్లాలో ఈ పాల డైరీకి అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మూతబడిన డైరీని తెరిపించి మళ్లీ రైతుల నుంచి పాలు సేకరించి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దీనికి తోడు కోట్ల రూపాయల విలువైన రైతుల స్థలాలను వెంటనే అధికారులు ఆ ప్రాంతాలను సందర్శించి పాల కేంద్రాలకు సంబంధించిన రైతుల భూములను ఎప్పటిలాగే కంచె వేయించి విలువైన ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఉందని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో గల ఏకైక సహకార రంగంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి సంబంధించి ఒంగోలులో ఫ్యాక్టరీ ఉంది. ఆసియాలోనే పెద్ద ఫ్యాక్టరీ, దానికి విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల సేకరణ సందర్భంగా ఆ రోజు ప్రతి ఉత్పత్తిదారు నుంచి ఒకరోజు పాలు లెక్కన దాదాపు 6 రోజుల పాలు డబ్బులు మినహాయించుకొని ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా కొన్నారు. దాదాపు 100 ఎకరాల పైచీలు కొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, కొంతకాలం సజావుగా జరిగింది. తర్వాత పాలక వర్గాలు వచ్చినటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గమైన విధానాలు, అట్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల ఫలితంగా దాన్ని చివరికి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కొనసాగింది. ఈ కాలంలో యూఆర్ఎస్ తీసుకొచ్చి దాన్ని ఉద్యోగస్తులందరూ కూడా బలవంతంగా ఇలా పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అడ్డు అదుపు లేదు. ఒంగోలులో అధికారంలో ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క భూమాఫియా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ రోజు పాల ఉత్పత్తిదారులు దానికి రైతుల దగ్గర నుంచి సేకరించిన డబ్బులతో ఉపాధ్యాయులు నిర్మాణం చేసి కొనుక్కున్నటువంటి వాళ్ళ స్థలాలు వేసుకున్న పొలాన్ని సేకరించారు. ఇతర వ్యక్తులుగా కొనుక్కున్నటువంటి దాన్ని కూడా సేకరించి దీంట్లో కలుపుకుని ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళది కూడా, ఆర్టీసీలో ఉద్యోగస్తులది, ఉపాధ్యాయులది, ఇతర వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా కలుపుకొని నిర్మాణం చేశారు. ఇవాళ దానికి ఎవరూ లేరు, కనీసం కాపలా కూడా లేనటువంటి పరిస్థితిని చూసి అదునుగా చూసి అధికార పెద్దల యొక్క అండదండలతోటి భూమాఫియా దాన్ని మొత్తం కూడా సదనం చేసి బాగు చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒంగోలులో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దాన్ని అటు నూతలపాడు అధికార యంత్రాంగం కానివ్వండి, ఒంగోలు జిల్లా యంత్రాంగం కానీ చూస్తూ కూర్చున్నారు తప్ప దాన్ని పరిశీలన చేయట్లేదు. 100 ఎకరాల భూమి, అట్లా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైన భూమిని ఇవాళ ఇష్టారాజ్యంగా చదువు చేసుకున్నా అంటే ఏ అండతోటి, ఏ ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేముగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ పరిశ్రమని ప్రభుత్వమే తెరిపించాలి. మొత్తం మళ్ళా అవసరమైతే పాత పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నిర్మాణం చేసి దాన్ని బాగా డెవలప్ చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. అలా చేయలేని పక్షంలో
ఇవాళ ఉద్యోగస్తులకి వీఆర్ఎస్ బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చారు. వాళ్ళందరికీ పెన్షన్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ స్థలాన్ని కానీ ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ ఆ సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులకు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ఇలా అక్రమార్కులకు ఇవ్వడానికి వ్యతిరేకించాలి. అదే సందర్భంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నూతలపాడు ఎంఆర్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని మొత్తం దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో మేము ఆ ప్రాంత ప్రజానీకం లేకపోతే ఉద్యోగస్తులు, పాల ఉత్పత్తిదారులు కూడా కలిసి అవసరమైతే వాళ్ళతో మాట్లాడి దీన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.